తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అమ్మా. దత్తగారు, ఉత్తర ఫల్గుని నక్షత్రం వారికి గ్రహబలం ఏ విధంగా ఉంది అంటారు? ఏ గ్రహం బాలేదు అంటారు? మరి వాళ్ళు కనుక బాగలేని గ్రహానికి వాళ్ళకి తగ్గ సిచ్యుయేషన్స్కి తగ్గట్టుగా పరిహారం చేసుకోవాలంటే ఏ విధమైన పరిహారాలు పాటిస్తే మంచిది అంటారు? శ్రీమాత్రే నమః. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖ క్షయ కరో భవ. అందరికీ సుఖం కలుగుగాక, సుఖ సంతోషాలతో ఉండుగాక. అమ్మ, మనం చూసుకుంటే ఇది ఉత్తరా నక్షత్రం అంటారు. ఉత్తరా నక్షత్రాన్ని మనం చూసుకుంటే కనుక రవి అధిష్టాన దేవత. అదేవిధంగా అంటే రవి మహర్దశలో పుట్టడం జరుగుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా మనం చూసుకుంటే రాశి చూసుకుంటే కనుక మరి 2 రాశులకు వర్తిస్తుందన్నమాట. ఉత్తర ఫస్ట్ పాదం ఒకటైతే రెండో పాదం కన్య వస్తుందన్నమాట. సింహం కన్య, సింహరాశి కన్యా రాశి ఈ రెండింటికి వర్తిస్తుంది. కాబట్టి ఈ రెండిట్లో కూడా మనం చూసుకుంటే కనుక ఎక్కువ శాతం ఈ యొక్క నక్షత్రానికి అధిపతి రవి కాబట్టి వీరి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే ఎక్కువ శాతం అన్నిట్లో స్పీడ్ ఉండటం, ప్రతి విషయంలో కూడా నాకు ఖచ్చితంగా నేను సాధించగలను, ఏదైనా చేయగలనని ఎక్కువ ధీమా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా అన్నిట్లో స్పీడ్ ఉండటం, ఇలా అన్నిట్లో బాగుంటుందన్నమాట. అదేవిధంగా చూసుకుంటే సింహం వారికి ఎక్కువగా కూడా రవి కాబట్టి సింహానికి అధిపతి రవే. అదేవిధంగా మన నక్షత్రానికి అధిపతి కూడా రవే కాబట్టి రవి ప్రభావం ఎక్కువగా ఉండి అన్నిట్లో దూసుకెళ్ళడం, ప్రతి విషయంలో కూడా స్పీడ్గా ఉండటం జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే వీరి గణము గుణము అవి చూసుకుంటే కనుక మనం వీరికి రజోగుణానికి సంబంధించిన జాతకులు అనమాట. రజోగుణం అంటే తెలిసిందే కదమ్మా, ప్రతిదీ కార్యక్రమం, కామం. ఎప్పుడు ప్రతి దానిలో కూడా కామం అంటే నా కోరిక, నేను ఖచ్చితంగా ఇది చెయ్యాలి, నాకు ఖచ్చితంగా రావాల్సిందే, నాకు ఖచ్చితంగా రావాలనే ఆలోచనతో పట్టుబడి ఉంటారనమాట ఎక్కువ శాతం. అదేవిధంగా ఏదైనా సరే కావాలి అనుకున్నప్పుడు శ్రద్ధగా పెట్టడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళ యొక్క తత్వం చూసుకుంటే కనుక మరి గణానికి లెక్క వస్తే గణము గుణం 2 ఉంటాయి. గణం వచ్చేసరికి మానవ గణం అంటే ఎక్కువ శాతం మానవుడు ఎలా అయితే స్వభావం కలిగి ఉంటుందో అలాంటి స్వభావం కలిగి ఉంటుంది. అంటే ఎవరిని హింసించేసేయాలి, నరకం చూపించేసేయాలి, నరకయాతన పెట్టాలనే ఆలోచన ఉండదు. ఎప్పుడూ ప్రేమగా ఉంటారు, సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అయితే వీళ్ళల్లో ఉన్న గుణం ఏంటంటే వీళ్ళు జోలు వస్తే ఊరుకోరు. ఖచ్చితంగా ఎలా అయినా సరే వీళ్ళు సమాధానం చెప్పేంతవరకు ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే, అలా ఉంటుంది. మనం ఫస్ట్ పాదం నుంచి చూసుకుంటే ఫస్ట్ పాదం సింహరాశికి, 3 పాదాలు కన్యారాశికి వర్తిస్తుంది. సింహరాశి వారికి కన్యారాశి వారికి తేడా ఏంటండి? రాశుల్లో తేడా ఉంటుందా అనుకోవచ్చు. సింహరాశి వారు అన్నిట్లో కూడా స్పీడ్ ఉండటం, అన్నిటికీ ప్రాధాన్యత ఇవ్వడం, అన్నిట్లో కూడా విశేషమైన ఆలోచనలు ఉంటాయి. కానీ ఈ కన్యారాశికి వచ్చేసరికి బుధుడు అధిపతి కాబట్టి ఎప్పుడూ కూడా మొండిగా ఉండటం, ప్రతి విషయంలో కూడా అంటే మనపూర్వకంగా చూసుకుంటే కనుక కొంతమంది ప్రేమగా ఉంటారు, కొంతమంది ప్రేమ అనేది ఉండదు, బిజినెస్ మైండ్తో ఉంటారు. అలాంటిది ఎక్కువగా ఉంటుంది. కన్యారాశి సంబంధించిన రాశి కాబట్టి మొండిగా ఉండటం, ఏదైనా సరే ఇందాక మనం చెప్పుకున్నాం ఏదైనా సాధిస్తారా అండి అనుకుంటే ఏదైనా సరే వీరు ఖచ్చితంగా కూర్చొనైనా సరే సాధిస్తారు. అంత పట్టుదల ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే బుధుడు కాబట్టి అలా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. జాతకపరం మనం పరిశీలిస్తే వీరి యొక్క తత్వం లయం తత్వం. అంటే ఎక్కువ శాతం ఎలా ఉంటుందంటే లయం అంటే తీసుకుపోవడం, కాబట్టి లయతత్వం ఎక్కువ ఉంటుందన్నమాట. అదేవిధంగా వీరికి జాతకపరంగా వీరికి ఏ రాశికి ఏ నక్షత్రానికి సంబంధించిందో మనం తెలుసుకున్నాం. అయితే ఏ గ్రహానికి సంబంధించిన వారు ఏ గ్రహం బాగుంటుందో తెలుసుకుంటే మంచి ఫలితం వస్తుందన్నమాట. వీరికి చూసుకుంటే కనుక మనం అన్నిట్లో కూడా ఎక్కువ శాతం రవిగ్రహం కనుక సంబంధించిన జాతకులు కాబట్టి సూర్యుడు కనుక వీరి జాతకంలో మరి రవి నీచంగా ఉంటే పితృ సంబంధమైన దోషాలు ఉండడం, పితృ నుంచి సపోర్ట్ లేకపోవడం, అదేవిధంగా ప్రతి దానిలో కూడా ఇబ్బంది పడుతూ ఉండటం, ప్రతి దానిలో ఆటంకాలు కలుగుతూ ఉండటం. పితృ సంబంధమైనది కనుక నీచంగా ఉందంటే సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో అస్తమించేంత వరకు మనకు సమస్యలే. అంటే పితృదోషం ఉంటే అలా ఉంటుంది. అదే పితృదోషం తొలగిపోవడానికి ఏదో చేయక్కర్లేదు, 10 మందికి అన్నదానం చేస్తే చాలు. అది అమావాస్యకో పౌర్ణమికో మనం చేసుకుంటే కనుక అది వృద్ధాశ్రమో అనాథాశ్రమో మన వేద పాఠశాల మన శక్తి అనుసారం ఎవరో ఒకరు మధ్యవర్తులు అవసరం లేదు, మనమే డైరెక్ట్గా వెళ్ళి ఇచ్చేస్తే మంచి ఫలితం వస్తుంది. అదేవిధంగా అన్నీ బాగుంటాయి అన్నమాట. అదేవిధంగా వీరి జాతక పరంగా చంద్రుడు నీచంగా ఉంటే మాతృ సంబంధమైన దోషాలు కలిగి ఉన్నట్టు అర్థం అనమాట. మాతృశాపాలు మాతృదోషాలు అని అర్థం. కాబట్టి ఈ యొక్క ఉత్తరా నక్షత్రం వారికి కనుక జాతకంలో ఎప్పుడు కూడా చంద్రుడు నీచంగా ఉంటే మానసికంగా సమస్యలు కలుగుతూ ఉండటం, ఆటంకాలు కలుగుతూ ఉండటం, తినేటప్పుడే శ్రద్ధ లేకపోవడం, ప్రతి దానిలో వంకలు ఉండటం జరుగుతుంది. కాబట్టి ఒక 10 మందికి అన్నం
చంద్రుడు అన్నం కాబట్టి అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితం వస్తుందన్నమాట. కాబట్టి అదేవిధంగా రవి కవచం చంద్ర కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది. ప్రతి నిత్యం కూడా చంద్ర కవచం చదువుకోవాలి. అదేవిధంగా వీరి జాతక పరంగా కుజుడు నీచంగా ఉంటే ఏమవుతుంది, మామూలుగా వీళ్ళ జాతక పరంగా చూసుకుంటే కుజుడు మంచి స్థితిలో ఉంటాడు, పుట్టుక జన్మతః వీళ్ళకి బాగుంటుంది. కానీ ఒకవేళ వీరు పుట్టిన సమయంలో కుజుడు వేరే స్థితిలో ఉంటే కనుక అప్పుడు ఏమవుతుందంటే భూమి సంబంధించింది డెవలప్మెంట్ లేకపోవడం, భూమిలు కలిసి రాకపోవడం, భూమి సంబంధించిన ఇబ్బందులు కలుగుతూ ఉండటం, ఆటంకాలు కలిగిస్తూ ఉండటం, వీళ్ళు తీసుకోక ఒక స్థలం తీసుకోవడం, అది డెవలప్మెంట్ లేకపోవడం, ఇలాంటివి జరుగుతాయి. అలాంటి డెవలప్మెంట్ అవ్వడానికి అన్నిట్లో మంచి యోగదాయకంగా ఉండటానికి ఖచ్చితంగా అంగారక కవచం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం, సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్రం, అంగారక కవచం, అంగారక సుబ్రహ్మణ్యేశ్వర రెండింటిని ఆరాధిస్తే కనుక తొందరగా శీఘ్రంగా మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. బుధుడు నీచంగా ఉంటే చేసే జాబ్లో ఇబ్బందులు కలుగుతూ ఉండటం, బుధుడు మరి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అన్నిట్లో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అయితే అందరికీ ఒకటేలాగా ఉంటుందంటే కాదు. వీరికి బుధుడు నీచంగా ఉంటే కనుక ఫస్ట్ అన్నిట్లో పెట్టుబడి పెట్టేస్తారు 10 రకాలుగా, ఏది కూడా కలిసి రాలేదని చెప్పి అన్నిటిని తిడుతుంటారు. బుధుడు నీచంగా ఉంటాయి. బుధుడు మంచి స్థితిలో ఉంటే అన్నిట్లో పెట్టుబడి పెట్టేస్తారు, అన్నిట్లో లాభాలు వచ్చేస్తుంటాయి. కాబట్టి జాతకంలో బుధుడు నీచంగా ఉన్నాడా మంచి స్థితిలో ఉన్నాడా అనేది మనం చూసుకోవడం వల్ల తొందరగా కూడా మనం ఎప్పుడైనా సరే ఎప్పుడండి మనకి తొందరగా సిద్ధించాలంటే ఏ గ్రహం నీచంగా ఉందో మనం తెలుసుకుంటే దాని ద్వారా దానికి తగ్గట్టు రెమెడీ మనం తొందరగా చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది. బుధుడు నీచంగా ఉంటే బుధ కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది. విష్ణు సహస్రనామం, విష్ణు దేవాలయంలో శుద్ధి చేయడం సంబంధించిందన్నీ కూడా నీట్గా, గుడి కనుక బాగాలేకపోతే మనం వెళ్ళి శుద్ధి చేస్తే కనుక మంచి ఫలితం వస్తుంది. అదేవిధంగా అహం అనేది తీసేసి శుద్ధి చేస్తేనే మంచి ఫలితం వస్తుంది. గురు బాగాలేకపోతే చదువు పరంగా ఇబ్బందులు కలుగుతూ ఉండటం, వీరు చదువుకున్న చదువు కన్నా చేసే జాబ్లోనే ఎక్కువ ఫలితం ఉంటుందన్నమాట, అంటే అంత స్థితి కలుగుతుంది. కానీ గురు నీచంగా ఉండటం వల్ల ఎక్కువ శాతం ఏంటంటే మనకి ఇండియాలోనే ఉండాలనిపించదు. అంటే ఈ జాతక పరంగా చూసుకుంటే ఎక్కువ యూఎస్ వెళ్ళాలి, లేదంటే అటువైపు వెళ్ళాలి, బయట దేశాలకు ఎక్కువ వెళ్ళాలని ఆలోచిస్తారు, కానీ ఇక్కడ ఉండాలనే ఆలోచన రాదు గురువు నీచంగా ఉంటే. కాబట్టి గురువు బాగుండటానికి గురు కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుందన్నమాట. శుక్రుడు శని, శుక్రుడు కలత్రకారకుడు. వివాహమైన తర్వాత భార్యాభర్తలను ప్రేమాప్యాయంగా ఉన్నారా లేదా అనేది వాళ్ళకే తెలుస్తుంది. జాతకంలో శుక్రుడు నీచంగా ఉంటే గొడవలు అయితే, అలా గొడవలు అవ్వకుండా ఉండటానికి శుక్ర కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది. శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందడానికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నా, కాళ్ళ నొప్పులు వస్తున్నా, ప్రతి వాళ్ళు వంకలు పెడుతున్నా, ఏ పనైనా సరే ఆటంకాలు కలుగుతుంటే శని నీచంగా ఉన్నాడని. కాబట్టి శని భగవాను అనుగ్రహం పొందడానికి ప్రతిరోజు శని కవచం చదువుకోవాలి. అవకాశం ఉన్నవారు వాకింగ్ చేయడం వల్ల మంచి ఫలితం వస్తుంది. అంటే ఎక్కువ శాతం నడవడిక అనేది బాగా ఇష్టం, నడవాలి, నడుస్తూ ఉంటే ఆయనకు బాగా ప్రీతికరం అనమాట. కాబట్టి రాహుకేతువుల గురించి మనం చెప్పనక్కర్లేదు. స్థిరత్వం లేదు, జాబ్ లేదు, కాన్సన్ట్రేషన్ ఒక దాని మీద లేదు, అదేవిధంగా చేసే పనిలో శ్రద్ధ లేదు, అదేవిధంగా ఆటంకాలు కలుగుతూ ఉంటే కనుక ఈ విధంగా రాహుకేతువులకి సంబంధించింది దుర్గా సప్తశ్లోకి, దుర్గాదేవి ఆరాధన, అదేవిధంగా కేతువుకి అధిష్టాన దేవత మనం కాళీదేవత కాబట్టి కాళీ అష్టోత్తరం కానీ, కాళీ సహస్రనామం కానీ ఇలాంటివి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ అష్టోత్తరంతో పూజలు చేస్తూ ఉంటే కనుక మన నక్షత్రానికి సంబంధించిన గ్రహ ప్రభావాలు ఏవి కూడా మనకి ఇబ్బంది పెట్టవు. సుఖ సంతోషాలతో ఉండొచ్చు, అన్నిట్లో కూడా ప్రేమ ఆప్యాయంగా ఉండొచ్చు అనమాట. అందరూ మనకు కలిసే వస్తారు, మనం ఎవరిని తిట్టుకోకలేదు, మనల్ని ఎవరు తిట్టుకోరు. థ్యాంక్ యూ దత్త గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీ దత్తాయ నమః, ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.